మధ్య దిగిరాండి యేసప్ప. మీ యొక్క దేవదూత సైన్యాలు దిగిరాని యేసప్ప. ఈ యొక్క ఆరాధన మీకు మాత్రం ప్రియంగా ఉంది స్వామి. మేము పాడే పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత ఉంది రచ్చ. అనేక కొత్త ఆత్మలు తీసుకోరండి యేసప్ప. రచ్చ టైం సరిగా అందరూ ప్రతి ఒక్కరు వచ్చేదానికి మీరు సాయం చేయండి యేసప్ప. ఈ యొక్క ఆరాధనలో మీరు ఒక అద్భుత కార్యాలు, అతిశయ కార్యాలని యేసు నామంలో మీరు చేయండి రచ్చ. హల్లెలూయా. యేసువే స్తోత్రం రచ్చ. ఈ యొక్క ఆరాధనలో మీ యొక్క ప్రసన్నత, నిండార్లైన ప్రసన్నత యేసు నామంలో దిగిరాని స్వామి. హల్లెలూయా. మీ యొక్క పరలోకం దిగిరాని, మా కళ్ళు దాన్ని చూడని స్వామి. ప్రతి ఒక్క దృష్టిలో స్వామి మీ యొక్క దర్శనాలు, పరలోక దర్శనాలు చూడని స్వామి. మీరు మాత్రం మమ్మల్ని ముట్టండి, అభిషేకించండి, బలపరచండి యేసప్ప. మనుషులు చేసే ఆరాధన మాకొద్దు స్వామి. మీరు దిగి వచ్చి మా యొక్క ఆరాధనని ప్రియంగా మీరు మార్చండి రచ్చ. హల్లెలూయా. యేసువే స్తోత్రం యేసప్ప. స్తోత్రం రచ్చ. ఈ యొక్క ఆరాధన చూసే ప్రతి ఒక్కరిని రచ్చ మీరు ఆశీర్వదించండి, బలపరచండి యేసప్ప. ఆన్లైన్ లో చూసే ప్రతి ఒక్కరిని కూడా రచ్చ మీరు ముట్టి అభిషేకించండి. ఆరాధన పోకుండా ఎంతో మంది కష్టపడతా ఉంటారు స్వామి. వాళ్ళందరికీ మీకు ఆరాధన పోయేదానికి మీరు అనుకూలం చేసి రచ్చ. హల్లెలూయా. యేసప్ప స్తోత్రం. ఈ యొక్క ఆరాధన చూసే వాళ్ళందరూ రక్షణలోకి రాని స్వామి. అనేకులు రక్షణ మార్గంని తెరవండి రచ్చ. హల్లెలూయా. యేసువే స్తోత్రం యేసప్ప. మీ యొక్క రాకడ సమీపంగా ఉంది స్వామి. మీ యొక్క రాకడలో మేమందరం ప్రతి ఒక్కరు కనపడేదానికి మీరు సాయం చేయండి యేసప్ప. మేము పాడే పాటలు, చెప్పే వాక్యాలు, సాక్ష్యాలు అన్నిట్లో మీ యొక్క ప్రసన్నత నిండారులుగా ఉండి ఆశీర్వదించి బలపరచమని మా యొక్క ప్రాణ, ఆత్మ, శరీరం మీకే సమర్పిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక కన్నడ పాట పాడడం కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మస్వరూపనే ప్రియ ఆత్మస్వరూపనే, ఆత్మస్వరూపనే ప్రియ ఆత్మస్వరూపనే, ఈగవాదేవా ఇలిదువాదేవా నామమధ్యదుడు, ఈగవాదేవా ఇలిదువాదేవా నామమధ్యదుడు. ఆత్మస్వరూపనే, ఆత్మస్వరూపనే ప్రియ ఆత్మస్వరూపనే, ఈగవాదేవా ఇలిదువాదేవా నామమధ్యదుడు, ఈగవాదేవా ఇలిదువాదేవా నామమధ్యదుడు. ఓల సాధకే సరినింద నన్ను రక్షిసిని, ఓల సాధకే సరినింద నన్ను రక్షిసిని, పాపతోడేదు ಶುದ್ಧಿ ಪಡೆಸು ಈ ದಿವ್ಯ ಸಮಯದಳು, ನಮ್ಮ ಪಾಪ ತೊಳೆದು ಶುದ್ಧಿ ಪಡೆಸು ಈ ದಿವ್ಯ ಸಮಯದಳು, ಆತ್ಮಸ್ವರೂಪನೇ ಪ್ರಿಯ ಆತ್ಮಸ್ವರೂಪನೇ, ಈಗವಾದೇವಾ ಇಳಿದುವಾದೇವಾ
ప్రభా మా సభలో ప్రభా ఈ రోజు దిగి రావాలి ప్రభా మీ యొక్క ప్రసన్నతను మేము అనుభవించాలి ప్రభా శ్రీనాయ కొండ మీద ఎట్లా దిగి వచ్చి మోసపోతామో మీరు జనాలతో మాట్లాడుతున్నారు అదే సందర్భంలో ప్రభా చేస్తే ఇక్కడ మీరు కలుగు చేయండి ప్రభా ఒక తమిళ పాట పాడతాం.
ప్రేయర్ ప్రారంభంలోనే ఒక మంచి ఆరాధన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని యొక్క ఆర్భాటంలోకి చెందాం. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసువే
శూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు నీవే నా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవే నా సంతోషగానము రక్షణ శృంగము
దేవునికి వందనాలు. ఈ సమయంలో మంచి ముందుకు తప్పమా దేవునికి నా రాజుకి వందనాలు తప్పమా. హల్లెలూయా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. మళ్ళా వందనాలు దేవానికే వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా వందనం యేసయ్యా. ఏ పాపి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. ఏ పాపి వాడనని నేను నన్నెంతగానో ప్రేమించావు. అంచెలంచెలుగా హెచ్చించి నన్నెంతగానో దీవించావు. వందనం యేసయ్యా వందనం యేసయ్యా.
గట్టిగా చేతులు తట్టి నా దేవునికి, నా రాజుకి ఒకరికి చెప్పట్టు దద్దమ్మా. ఓ వందనాలు తండ్రి, వందనాలు ప్రభు, వందనాలు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరళ రిఖజాబ రగజాబ రగజాబ రబల ఖరగజాబ రషినిమిక్ రగజాబ రగజాబ. మీరే అనుభవం చూడండి. మీరు కానీ నేను కానీ ఎంత మాత్రం దేవునికి మనల్ని ఆయన ఇంత ప్రేమించి, మనల్ని ఇంత ప్రేమిస్తానంటే నువ్వు నేను దేవునికి ఏం చేసిందా? మనల్ని కాపాడేకి, మనల్ని సైతానికి కట్టుల్లో నుంచి విడిపించేకి, అంధకారంలో నుంచి బయటికి తీసుకొని వచ్చేకి, అన్నిట్లో నుంచి తీసుకొని వచ్చేకి, ఇంత రక్షణ ఇచ్చేకి, మన కొరకు శిలువలో ప్రాణం పెట్టేకి నువ్వు నేను ఏ పాటి వాడు? ఒట్టి పాడుకుంటా. బలహీనుడనైన నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. బలహీనుడనైన నన్ను నీవెంతగానో బలపరచావు, క్రీస్తేసు మహిమైశ్వర్యములో ప్రతి అవసరమును తీర్చావు. ఓ వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా. థ్యాంక్ యూ ప్రభా, మమ్మల్ని ఇంతవరకు మా చేతులు ఎత్తి మిమ్మల్ని ప్రభా మేము ఒక ఆరాధన చేయబోతున్నాం. మీరు ఈ ఆరాధన అంగీకరించుకోండి ప్రభా. మీ సింహాసనం మా మధ్య తెలుసు ప్రభా. ఓ తండ్రి, మా యొక్క సకలాన్ని మీ యొక్క పాదాల దగ్గర పెట్టి మా యొక్క వందనాలను చెల్లిస్తాను, మా యొక్క కృతజ్ఞతల్ని చెల్లిస్తాను, మా యొక్క ఆరాధనని చెల్లిస్తాను. మమ్మల్ని మేమే అర్పించుకుంటున్నాం ప్రభా. అంగీకరించుకోండి తండ్రి. మీ సేవలు చేసేకి మాకు కావాల్సిన బలాన్ని దయచేయండి ప్రభా. హల్లెలూయా. ఓ యేసువే, నిన్ను సేవే నామాడువే. ఓ యేసువే, ఓ యేసువే, నిన్ను సేవే నామాడువే. హృదయవా నీనగే అర్పిಸುವೆ.
ಪಾದಕರ್ತನೆ ಕರ್ಕೋ ನಿನ್ನ ಸೇವೆಗೆ ನನ್ನ ಸ್ವರವು ನಿನ್ನವೇ ಸ್ತೋತ್ರ ಮಾಡಲಿ ನನ್ನ ಬಾಯಿ ಕರ್ತನೆ ನಿನ್ನ ಸಾರಲಿ ಓ ಯೇಸುವೇ ನಿನ್ನ ಸೇವೆ ನಾ ಮಾಡುವೆ ನನ್ನ ಹೃದಯವ ನಿನಗೆ ಅರ್ಪಿಸುವೆ ಜೀವಿಸುವವನಪ್ಪ ಜೀವಿಸುವವನು ನಾನಲ್ಲ ನೀನೇ ನನ್ನಲ್ಲಿ ಜೀವಿಸಯ್ಯ ನನ್ನ ಹೃದಯಕ್ಕೆ ಬೋಲಲಿ ಎಂದೆಂದು ನೀನೇ ನೆಲೆಸಿರಯ್ಯ ಚಿಂತನ ಮಾಡುವೆ ನನ್ನನ್ನು ಬಲಪಡಿಸು ಸಾಕ್ಷಿಯಾಗಿ ನಾನಿರಲು ಕೃಪೆಯನ್ನು ನೀ ತೋರಯ್ಯ ಓ ಯೇಸುವೇ ನಿನ್ನ ಸೇವೆ ನಾ ಮಾಡುವೆ ನನ್ನ ಹೃದಯವ ನಿನಗೆ ಅರ್ಪಿಸುವೆ ಓ ಯೇಸುವೇ ನಿನ್ನ ಸೇವೆ ನಾ ಮಾಡುವೆ ನನ್ನ ಹೃದಯವ ನಿನಗೆ అర్పిస్తువే ప్రభువా తండ్రి ఈ సమయంలో మా హృదయాన్ని అర్పించి చెప్తాను ప్రభు మీ సేవ చేసేకి నన్ను నా కుటుంబాన్ని నేను అర్పిస్తానంటారు బలపరచండి అభిషేకించండి తండ్రి నేను దేనికి ప్రయోజనం లేనుడు ప్రభు అయినా మమ్మల్ని మీ సన్నిధానంలో ఈరోజు ప్రభు మీ జనాలుగా మీ బిడ్డలుగా ప్రతిష్ఠింపబడి కూర్చోబెట్టిన దయగలుగుతున్నాం మీ నామం మహింపరిచేకని మేము కూడి ఉన్నాము ప్రభు మీ వాక్యం మీరు మాకు దయచేసి బలపరిచి మమ్మల్ని హెచ్చరించి మమ్మల్ని నడిపించి కాపాడండి యేసు ప్రభు నామంలో వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మనం దేవుని యొక్క అరికడ మనం చెప్పుకుందాం ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా నేను రక్షింపబడి ఉన్నాను నేను పాపం మరియు మరణం యొక్క చట్టం నుండి విముక్తి స్వీకరించి ఉన్నాను నేను దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడను దుష్టుడు నన్ను తాకడు నాకు క్రీస్తు మనస్సు ఉంది ప్రేమలో ఆయన ముందు నేను పవిత్రుడను మరియు నింద లేకుండా ఉన్నాను నేను పాపం అనారోగ్యం మరియు పేదరికం యొక్క శాపం నుండి విముక్తి పొంది ఉన్నాను మరియు క్రీస్తులో నేను సంపూర్ణతకు తీసుకురాబడి ఉన్నాను యేసు ప్రతి శక్తి మరియు అధికారంపై అధిపతి నా శరీరం దేవుని దేవాలయం నేను ఆయనకు సొంతము ప్రపంచంలోని శత్రువు కంటే గొప్ప దేవుని ఆత్మ నాలో నివసించి ఉంది నేను చీకటి శక్తి నుండి రక్షింపబడి ఉన్నాను మరియు దేవుని రాజ్యంలోకి తీసుకురాబడ్డాను నేను యేసుక్రీస్తు ద్వారా సమృద్ధిగా దయ
మరియు నీతిమంతుల బహుమతిని పొంది ఉన్నాను. నేను దేవుని వలన ఎన్నుకోబడి క్రీస్తు ద్వారా క్షమింపబడి సమర్థించబడ్డాను. నాకు ఆయన యొక్క దయగల హృదయం, వినయం, సాత్వికం మరియు సహనం ఇచ్చి ఉన్నాడు. అన్ని జ్ఞానానికి మించిన దేవుని శాంతి నాకు కలిగి ఉంది. నేనే లోకానికి వెలుగును. నేను యేసుక్రీస్తులో దేవునికి నీతిగా మార్చబడ్డాను. ఆయనతో నాకు హక్కు ఉంది. నేను క్రీస్తుకు రాయబారిని. నేను ఎన్నుకోబడిన తరాలలో, ప్రధాన యాజకులలో మరియు పరిశుద్ధ జాతిలో కొనుగోలు చేయబడిన ప్రజలలో భాగుడిని. నేను గొర్రెపిల్ల రక్తమును బట్టి, నేనిచ్చిన సాక్ష్యమును బట్టి నా ఆత్మ యొక్క శత్రువును జయించుచున్నాను. దేవుడు తన దైవిక స్వభావాన్ని పంచుకోవడానికి మరియు ప్రపంచ అవినీతి నుండి తప్పించుకోవడానికి నాకు గొప్ప మరియు విలువైన వాగ్దానాలను ఇచ్చి ఉన్నాడు. నేను క్రీస్తు తోడి వారసుడను. నన్ను ప్రేమించే వాని ద్వారా నేను ఒక విజేత కంటే ఎక్కువ. ఆమేన్, 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 హల్లెలూయా. అందరికీ స్తోత్రం. కూర్చోండి. సాక్ష్యాలు ఉండేవాళ్ళు ముందుకు వచ్చి దేవునికి సాక్ష్యాలు చెప్పవచ్చు. మైక్ ఇయ్యండి. యేసు రాముడికి కోటి కోటి స్తోత్రాలు. నాకు జ్వరం వచ్చేసింది 2 దినాలుగా. 2 దినాలు జ్వరం వచ్చింటే కూడా ఆ దేవుడు నన్ను కాపాడి ఇక్కడ తీసుకొని వచ్చేదానికి కోటి కోటి స్తోత్రాలు. అదే కూడా నా బిడ్డల్ని, నన్ను అందరినీ, మా కుటుంబం అందరినీ కాపాడి ఇక్కడ ఉంచేదానికి ఆ యేసు నామముకి కోటి కోటి స్తోత్రం రాజు. ಎಲ್ಲರಿಗೂ ದೇವರ ನಾಮದಲ್ಲಿ ಸ್ತೋತ್ರ. ಕಳೆದ ವಾರ ಎಲ್ಲರಿಗೂ ನಮ್ಮ ಕುಟುಂಬನ ಕಾದು ಕಾಪಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಮತ್ತೆ ನಮ್ಮ ಮನೆಯವ್ರಿಗೆ ಪ್ರಮೋಷನ್ ಸಿಕ್ಕಿದೆ, ನನ್ನ ಹಸ್ಬೆಂಡ್ಗೆ. ಅದಕ್ಕೆ ದೇವರಿಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್. ఎంతదో ఒకే శరీరమైనా కూడా వాళ్ళ సాక్ష్యాలు వాళ్ళతో చెప్పాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. పోయిన వారం వాక్యము చాలా బాగుందని నేను అనుకుంటాను. ఆయన సుధీష్ పాల్ చాలా డీప్ అయిన మెసేజ్ తెచ్చిచ్చారు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైందో తెలియదు. అంతరంగంలో మనకుండే ఆత్మకు ఒక స్వరూపం ఉంది. హల్లెలూయా. దాని గురించి స్పష్టంగా మాట్లాడా. అందుకు ఒక స్తోత్రం. హల్లెలూయా. మీరేమన్నా ఆదివారాలలో మిస్ చేసుకుంటే చాలా విషయాలు మీరు దేవుని దగ్గర నుంచి నేర్చుకునేది మిస్ చేస్తారు. హల్లెలూయా. మీకు చాలా అవసరం అవంతా. హల్లెలూయా. మిమ్మల్ని మీరు మార్చుకునే కానీ అనేక విషయాలకి అవి చాలా ఉపయోగంగా ఉంటుంది. మీ శరీరానికి కాదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఈ శరీరానికి ఏమేమి కావాలో చెప్పండి. ఈ శరీరం ఇల్లు, అన్నము, బట్టలు, గాలి, వేరే ఈ శరీరం ఏమేమి ఆశపడుతుంది? నీళ్ళు, ఇండ్లు, కాసు, కారు, బండి. అర్థమైందే? ఈ శరీరం ఆశపడేది మన చేతిలో పరలోకానికి వచ్చేలే. ఈ శరీరము పరలోకానికి పోయేది. హల్లెలూయా. ఈ శరీరం దేన్ని ఆశపడుతుందంటే, ఈ శరీరం దేంట్లో నుంచి తీయబడింది? మట్టిలో నుంచి తీయబడింది. ఈ మట్టికి సంబంధించింది అయితే ఈ శరీరం ఆశపడుతుంది. హల్లెలూయా. కానీ లోపల ఒక ఆత్మ, ఆ ఆత్మకి ఏం ఆశ అంటే ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, దేవునికి దర్శనాలు చూడాలా, దేవునితో సంబంధం పెట్టుకోవాలా, పరలోక రాజ్యము, ఈ విధంగా. హల్లెలూయా. ఎందుకంటే ఆత్మ దేనికి సంబంధించింది? దేవునికి సంబంధించింది. హల్లెలూయా. సో ఈ శరీరానికి సంబంధించిందే అన్నింటినీ మనం కొంచెం తగ్గించుకుంటే దేవునికి దగ్గరికి మనము పోవచ్చు. హల్లెలూయా. సో మీరు మిస్ చేసుకుంటే మీకు చాలా కష్టం. దేవుని నామమునకు స్తోత్రం. హల్లెలూయా. ఈ వారము
నేను ఒక కొత్త టాపిక్ తీయబోతున్నాను. ఇది చాలా రోజుల నుంచి దేవుడు నాతో మాట్లాడుతాను తీయాలని. ఈ వారం తీస్తాను. హల్లెలూయా, ఆమేన్. ఏమి ఈ టాపిక్ అంటే, ప్రకటన గ్రంథంలో ఎన్ని ఏళ్ళు ఉండే తెలుసా? ప్రకటన గ్రంథంలో ఎన్ని ఏళ్ళు ఉండే తెలుసా? ద సెవెన్స్ ఆఫ్ రెవల్యూషన్. హల్లెలూయా. ఎన్ని ఏడులు ఉండే తెలుసా? 7 అనేది ఎన్నిసార్లు జాన్ చెప్పిండట తెలుసా? 14 టైమ్స్, 14 సార్లు చెప్పినాడు. హల్లెలూయా. మీరు చూస్తే యోహాను ఒక చాలా గొప్ప మనిషి. బైబిల్లోనే యోహాను ఒక చాలా గొప్ప మనిషి. హల్లెలూయా. ఈ యోహాను దేవునికి చాలా దగ్గరగా ఉన్న మనిషి. యేసు ప్రభుకి చివరిగా 11 మంది శిష్యులు ఉన్నా యేసు ప్రభు అంత్యక్రియలో 10 మంది లేరు, యోహాను మాత్రమే ఉంటాయి. యోహాను చూస్తే యేసు ప్రభు అంటున్నాడు, అదో నీ తల్లి. యేసు ప్రభు తల్లి దగ్గర చూసి చెప్తున్నాడు, ఇదో నీ కొడుకు అని చెప్తాను. హల్లెలూయా. చివరిగా స్టార్టింగ్లో నుంచి సేవలు యేసు ప్రభు ముగించి ఆయన పరలోకానికి ఆహ్వానం అయ్యేంత వరకు యేసు ప్రభుతో ఉండింది ఒకే ఒక అపోస్తలుడు ఎవడంటే యోహాను. హల్లెలూయా. చాలా చిన్న మనిషి. అన్ని శిష్యుల్లోనూ యోహానుదా చాలా చిన్నోడు. హల్లెలూయా. ఈ యోహాన్ని తీసుకొని పోయి చెరసాలలో వేసేస్తున్నారు, జైల్లో వేస్తున్నారు. పద్మోస్ అనే ఒక ఐలాండ్ ద్వీపంలో అదొక జైలు. ఇప్పుడు మనకు అండమాన్ నికోబార్ ఎట్లుంది, మీరు ఆ గోడను దూకేస్తే సముద్రంగా తప్పించుకునేకి లేదు. సో ఎత్తుకొని పోయి వేసేస్తున్నారు. ఆడ యోహాన్ని చిత్రవద పెట్టి సంపల్లని కాల్తాండే నూనెలో వేస్తే కూడా యోహాను సావలేదు. హల్లెలూయా. అట్లాంటి గొప్ప సేవకుడు ఆ మనిషి. రైతులో ఆ మనిషికి దేవుడు ఎట్లా అంటే, తాను ఇక్కడ కూర్చొని ఉండేటప్పుడే, పోయిన వారం సుధీష్ పాస్టర్ వచ్చారు కదా, ఆయన చెప్పారు తెలుసా మీకు, నేను ఈడ ప్రార్థన చేసేటప్పుడు నేను ఇంకొక స్థలంలో కూడా పోయి నేను మాట్లాడేకైతుంది, నేను ప్రార్థన చేసేకైతుంది. ఆత్మకు ఆ బలం ఉంది. హల్లెలూయా. మీరు చూస్తే ఒకసారి పొద్దున్న వెళ్ళేసి నేను కిచెన్లో ఏదో పని చేస్తాను, మైండ్లో ఒకే పోరాటం. వరలక్ష్మికి ఫోన్ నేను వెంటనే ఫోన్ చేస్తే వాళ్ళ ఇంటానికి నైట్ అంతా గుండె ప్రాబ్లం. హల్లెలూయా. చాలా నొప్పి పడతాను. ప్రార్థన చేసి అట్లా ఆడ ఏం జరుగుతుందని మాకు తెలిసి వస్తుంది. ఈడుండేటప్పుడు ఏం చేసేకైతే దాటికి పోయేకైతే. అందుకు మీ శరీర బలం అక్కర్లేదు, మీ ఆత్మ బలపడదు. హల్లెలూయా. మీరు ఎప్పుడు శరీరంలో సంచరిస్తారో మీకు ఈ అనుభవాలు రావు. మీరు ఎప్పుడు ఆత్మలో సంచరిస్తారో మీరు వచ్చి ఈ అనుభవాలు లేకపోతారు. హల్లెలూయా. మీరు చూడండి, డీజేస్ తినగరనే 7 ఆకాశాలు దాటి పరలోకానికి పోయేసచ్చు. అట్లా చాలా మంది ఉంటారు. చిన్న బిడ్డ, నేను మీకు అది ఇంగ్లీష్లో ఉంది, ఎట్లా చూపించేది తెలియదు. ఆ చిన్న బిడ్డ పరలోకానికి పోయి దేవుడిని చూసి చచ్చిపోయిన వాళ్ళ అక్కని చూసేసి వచ్చాడు. ఒక మనిషి యాక్సిడెంట్ అయ్యి 9 నిమిషాలు చచ్చి పరలోకానికి పోయి ఆ 9 నిమిషాలు దేవునితో ఉండేసి వచ్చాడు. ఇట్లంతా ఉంది, కానీ మనకి తెలియదు. ఎందుకంటే మనము శరీరంలో సంచరిస్తున్నాము. మనం దేంట్లో సంచరించలే, ఆత్మలో సంచరించినట్ట. ఆత్మలో సంచరించేదంటే ఎట్లా, నువ్వు నీ ఆత్మ దేవునితో ఐక్యంలో ఉండాలి. ఈ శరీరం అనే దాన్ని నల్లగొట్టాలి. ఎట్లా నల్లగొట్టాలా? ఉపవాసం. నా కడుపుకి ఆహారం కావాలి, నా శరీరానికి ఆహారం. కొన్ని సందర్భాల్లో ఉపవాసం లేదు. నిద్ర ఎక్కువ కావాలంటే లేదు. ఆ సమయంలో నేను దేవుని సన్నిధానంలో అయ్యో ఫస్ట్ ప్రార్థన చేసే కానీ కూర్చుంటే నాకు నిద్ర వస్తుంది, లేచి నడుచుకునే స్తోత్రాలు. హల్లెలూయా. నడిచేటప్పుడు ఎవడైనా నిద్రపోతాడా? పోయాడు. బాగా నడుచుకొని స్తోత్రాలు. హల్లెలూయా. లేదు, కళ్ళు తెరుచుకొని స్తోత్రాలు. నో ప్రాబ్లం. నువ్వు ఒంటరిగా ఉంటావు కదా, కళ్ళు తెరుచుకొని స్తోత్రాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఇట్లా మనం ఏం చేయాలంటే ఈ శరీరాన్ని ఏం చేయాలా? దంచాలి. యేసు బాగా దంచేటప్పుడు లోపల ఉండే ఆత్మ, ఇప్పుడు ఒక పండు ఉంది, పండులో ఉండే విత్తనం బయటకు వచ్చి అది ఒక చెట్టు అవ్వాలి. ఏం చేస్తారు మీరు?
పండుని కోస్తారు లేదా దంచుతారు, ఏదో ఒకటి చేస్తారు కదా. దంచేటప్పుడు ఏమవుతుంది? విత్తనము బయటకు వస్తుంది. ఆ విత్తనాన్ని నాటితే పెద్ద చెట్టు. అట్లా మన లోపల ఒక విత్తనం ఉంది, అదిదా మెయిన్. ఈ శరీరం మెయిన్ కానే కాదు. హల్లెలూయా. ఈ శరీరాన్ని మనం నలగొట్టేటప్పుడు ఏమవుతుంది? లోపల ఉండే ఆత్మ బయటకు వస్తుంది. హల్లెలూయా. ఆత్మ క్రియలు బయటకు వస్తుంది, ఆత్మ ఫలాలు బయటకు వస్తుంది. మీరు ఆత్మలో సంచరిస్తారు. మీరు నడుచుకోపోయేటప్పుడు మీరు చూడొచ్చు, యేసు ప్రభు మీ పక్కన నడుచుకోవచ్చు. ఇప్పుడు మీ పక్కన యేసు ప్రభు ఉన్నాడు, మీరు చూసే కానంటారు. ఎందుకంటే మీ ఆత్మిక కళ్ళు మూయబడింది. లాస్ట్ వీక్ చెప్పినట్టు. హల్లెలూయా. మీరు ఎప్పుడు ఆత్మలో బలపడతారో అప్పుడు మీరు కళ్ళారా చూడొచ్చు. ఆయన చేయి పట్టుకుని నడిచేది. హల్లెలూయా. ఆయన మీరు కూర్చొని ఉండేటప్పుడు మీ భుజం మీద వేసి, నేను ప్రార్థన చేసేటప్పుడు మోకాలు వేసి తల బెడ్ పైన పెట్టుకొని పండుకుని ప్రార్థన చేసి, ఎందుకంటే ఆయన ఒడిలో పెట్టినట్లు. హల్లెలూయా. చాలాసార్లు ఫీల్ చేస్తాను రైతులో. హల్లెలూయా. ఇది మీకు మాత్రం మెసేజ్ కాదు, నాకు కూడా మెసేజ్. నా ఆత్మ కూడా ఏమో వల్ల బలపడాలి. హల్లెలూయా. సో ఈ 7 ప్రకటనలో ఉండే 7 ఏమంటే, ఒకటి 7 సభల గురించి యోహాను రాస్తున్నాడు. రెండోది దేవుని యొక్క 7 ఆత్మల గురించి యోహాను రాస్తున్నాడు. మూడోది 7 దీపాలు. మనము చదువుతాం కదా, ప్రాకారం, పరిశుద్ధ స్థలం, మహాపరిశుద్ధ స్థలం ఎక్కువేటప్పుడు మనకు ఒక దీపం ఉంటానులే. ఆ మాదిరి ఇక్కడ 7 దీపాలు చూస్తాను, 7 నక్షత్రాలను చూస్తాను. హల్లెలూయా. 7 నక్షత్రాల గురించి, 7 ముద్రలు, సీల్ గురించి చూస్తాను. గొర్రె పిల్లకుండే 7 కొమ్ముల గురించి చూస్తాను. అదే గొర్రె పిల్లకుండే 7 కన్నుల గురించి చూస్తాను. 7 విధాలైన దేవదూతల్ని చూస్తాను. 7 తుత్తూరులు చూస్తాను. తుత్తూరు అంటే ట్రంపెట్, ఊదేది. హల్లెలూయా. 7 మహాశబ్దం ఇచ్చే మెరుపుల్ని చూస్తాను. హల్లెలూయా. 7 బంగారు బౌల్ ఏమంటారు, పాత్రలు చూస్తాను. 7 రాజుల్ని చూస్తాను. అదే మరి సైతాన్ యొక్క 7 డ్రాగన్ ని ఏమంటారు, సర్పం యొక్క 7 తలల్ని చూస్తాను. మృగం యొక్క 7 తలల్ని చూస్తాను. హల్లెలూయా. మొత్తం చూస్తే 14 ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దీంట్లో ఈరోజు దేవుడు నాతో మాట్లాడమనేది వచ్చి 7 ముద్రల గురించి. హల్లెలూయా. చాలా రోజుల నుంచి నేను చెప్తాను కదా మీకు, నాకు ఈ వాక్యము, ఈ సిరీస్ ముగించేంత లోపలనే దేవుడు నాతో ఇది మాట్లాడని చెప్పేసి ఉంటారు. హల్లెలూయా. దాంతో నేను ప్రిపేర్ అవుతా అంటాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు 7 ముద్రల్లో మనం అంటే ఈ కాలం ఎన్నో ముద్రలు ఉందని మీరుగా డిసైడ్ చేయాలి. హల్లెలూయా. 7 ముద్రలు బైబిల్లో చెప్పింది, 7 సీళ్లు చెప్పింది. మనం ఎన్నో ముద్రలో ఇప్పుడు ప్రస్తుతం ఉండామనేది చూడాలి. హల్లెలూయా. 7 ముద్రలు అంటే 7 కాలాలు. హల్లెలూయా. 7 కాలాలు. యేసు ప్రభు 2000 సంవత్సరాల ముందు వచ్చా, ఇప్పుడు 2025. ఈ 2025 సంవత్సరాల్లో 7 భాగాలు అయిపోయింది. హల్లెలూయా. ఇప్పుడు మొదటి భాగం ఏమంటే చదవండి. ఈ దానికి ముందు ప్రకటన 1:1, రెవల్యూషన్ 1:1, ప్రకటన 1:1. యేసుక్రీస్తನ ಪ್ರಕಟಣೆಯು ಆತನು ಬೇಗನೆ ಸಂಭವಿಸಬೇಕಾಗಿರುವ ಸಂಗತಿಗಳನ್ನು ತನ್ನ ದಾಸರಿಗೆ ತೋರಿಸುವುದಕ್ಕಾಗಿ ದೇವರಿಂದ ಈ ಪ್ರಕಟಣೆಯನ್ನು ಹೊಂದಿದ್ದನು. ఆమేన్. హల్లెలూయా. యోహానుకి దేవుని దగ్గర నుంచి వచ్చిన ప్రకటనలు ఇవి. హల్లెలూయా. మీరు చూడండి, బైబిల్లో 1000 సంవత్సరాలంటే ఎంత లెక్క వస్తుంది? 1000 సంవత్సరాలంటే ఒక్క దినం. హల్లెలూయా. అమ్మో, హీబ్రూ క్యాలెండర్ ఎన్నో చూడు. ఒక్క 1000 రోజులు, 1000 సంవత్సరాలు అంటే ఒక్క దినం. హల్లెలూయా. ఇప్పటికీ దగ్గర 5870 ఏమో ఉంది. హల్లెలూయా. ఎన్నో సంవత్సరం ఇది మనకి? దగ్గర 5000 దగ్గర అయిపోయింది.
ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అట్లా లెక్కేసి చూస్తే ఆదాం నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుంచి దావీదు వరకు 2000 సంవత్సరాలు, దావీదు నుంచి యేసు ప్రభు వరకు 2000 సంవత్సరాలు. లేదు, ఆదాం నుంచి అబ్రహాం వరకు 2000 సంవత్సరాలు, అబ్రహాం నుంచి యేసు ప్రభు వరకు 2000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు టోటల్గా ఎన్ని సంవత్సరాలు అయిపోయాయి? 4000 సంవత్సరాలు అయిపోయాయి. ఇప్పుడు 5785 సంవత్సరం ఇది. దేవుడు భూమిని సృష్టించిన ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు అయింది? 5785 సంవత్సరం ఇది. హల్లెలూయా. సో ఇప్పుడు చూస్తే యేసు ప్రభు నుంచి ఈటి వరకు, అంటే మీరు చూడండి, ఆదాం నుంచి యేసు ప్రభు వరకు 3000 చిల్లర సంవత్సరాలు, 700 చిల్లర. ఇప్పటికి 2020 సంవత్సరాలు అయిపోయాయి. సో టోటల్ గా లెక్కేస్తే 5785 సంవత్సరాలు అయిపోయింది. హల్లెలూయా. ఒక్క సంవత్సరం అంటే దేవుని దృష్టికి మనకి ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. హల్లెలూయా. ఇప్పుడు ఆడ 1000 సంవత్సరాలు అయిపోయింది. ఇది ఎన్నో సంవత్సరం? ఇది 6000 సంవత్సరం. 6000 లెక్క 5785 అంటే 6000 సంవత్సరం. హల్లెలూయా. అప్పుడు దేవుని దృష్టికి ఎన్ని రోజులు అయిపోయింది? కరెక్ట్, మీరు చెప్పండి. ఇప్పుడు 6000 సంవత్సరం అంటే దేవుని దృష్టికి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 1000 సంవత్సరం అంటే ఒక రోజు. 6000 సంవత్సరాలు అంటే 6 దినాలు అయిపోయింది. హల్లెలూయా. దేవుడు 6 దినాలు అన్నిటినీ కలిపి చేసి 7వ రోజు ఏం చేయాలని? విశ్రాంతి తీసుకోమని. హల్లెలూయా. అంటే మనము చివరిలో ఉంటాం. యేసు ప్రభు మనకు విశ్రాంతి ఇచ్చే ఆ సమయంలో మనం ఉంటాం. అంటే యేసు ప్రభు రాకడ ఏదో ఇంకా చాలా రోజులు లేదు అనుకుంటే మనం ఉండేటప్పుడే వస్తుంది. హల్లెలూయా. మీరు చూడండి, యేసు ప్రభు 3వ రోజు లేచే, ఎంతసేపటికి లేచే? వెలుగు వచ్చినాక లేచిన 3వ రోజు వేకులు జామన్నే క్లీన్ చేసే, కానీ మగ్గలేని పోతే ఆడ యేసు ప్రభు లేడు. హల్లెలూయా. ఇది యేసు ప్రభు కాలం నుంచి 3వ రోజు. 2000 సంవత్సరాలు అయిపోయాయి, 2 రోజులు అయిపోయాయి. 3వ రోజు కదా. 3వ రోజు అంటే ఇది వేకు సమయం. ఇప్పుడుదా దేవుడు లేసేది. హల్లెలూయా. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. యేసు ప్రభు మోస్ట్లీ తెలీదు, ఈ సభ ముగించేంత లోపల కూడా కాదు. సిద్ధపడి ఉండేవాళ్ళు మాత్రం యేసు ప్రభుతో పోతారు, లేదంటే పోయారు. హల్లెలూయా. అది ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో దా. హల్లెలూయా. అందుకే చెప్పేది, మీరు దేంట్లో బలపడాలా? ఆత్మలో బలపడండి. శరీరాని కోసం ఇంక మీద ప్రయాసపడేది కొంచెము తక్కువ చేయండి. ఆత్మకి స్థానం ఇవ్వండి. దేవుని యొక్క ఆత్మ మీలో క్రియ చేయని అని ఎందుకు చెప్పేదంటే దీనికి రా. హల్లెలూయా. ఈ యోహానుకి దేవుడు చెప్తున్నాడు, అనేక విషయాలు చూపిస్తున్నాడు. ఎట్లాంటి విషయాలంటే, యోహాను పద్మోస్తిలో ఉండేటప్పుడు తీసుకొని వచ్చి ఈ సమయంలో మనకి ఏం జరుగుతుందనేది కూడా చూపించింటాడు. బైబిల్లో ఉంది. హల్లెలూయా. స్పష్టంగా ఉంది. ఒక హెలికాప్టర్ ఎట్లుందో చూపించిండాడు. ఆ వాక్యం దేంట్లో ఉందమ్మా? ఒక హెలికాప్టర్. ఆ కాలంలో దానికి పేరు లేదు, కానీ యోహాను 2000 సంవత్సరాలకి ముందు రాసిన ఆ బైబిల్లో ఒక హెలికాప్టర్ ఎట్లుందని క్లీన్గా ఉంది. ఇప్పుడు ఆ వాక్యం ఎత్తితే చదువుదాం. హల్లెలూయా. దానికి ముందు మొదటి ముద్రని మనం చూద్దాం. 6వ అధ్యాయం 1వ వాక్యం. మొదటి ముద్రలో ఏముందో చూద్దాం. చాప్టర్ 6 verse 1. ಯಜ್ಞದ ಕುರಿಯಾದಾತನು ಆ 7 ಮುದ್ರೆಗಳಲ್ಲಿ ಒಂದು ಮುದ್ರೆಯನ್ನು ಒಡೆಯುವಾಗ ನಾನು ನೋಡಿದ್ದೇನು. ಮತ್ತು ಆ 4 ಜೀವಿಗಳಲ್ಲಿ ಒಂದು ಜೀವಿಯು ಬಾ ಎಂದು ಗುಡುಗಿನಂತಿದ್ದ ಸ್ವರದಿಂದ ಹೇಳುವುದನ್ನು ಕೇಳಿದೆನು. ಆಗ ಇಗೋ, ಒಂದು ಬಿಳಿ ಕುದುರೆ ಕಾಣಿಸಿತು. ಅದರ ಮೇಲೆ ಕೂತಿದ್ದವನ ಕೈಯಲ್ಲಿ ಬಿಲ್ಲು ಇತ್ತು. ಅವನಿಗೆ ಜಯಮಾಲೆ ಕೊಡಲ್ಪಟ್ಟಿತ್ತು. ಅವನು ಜಯಿಸುತ್ತಿರುವವನಾಗಿ జయించుటకోస్కర ಹೊರಟನು. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నారో నేను చెప్తాను. ఇప్పుడు ఇంకొక వాక్యం ఎత్తిండారు.
ప్రకటన 9వ అధ్యాయం 7వ వాక్యం. ఆ మిడతల రూపము ఒక నిమిషం. మిడత ఎట్లుంటది? మిడతను చూసిండారా? ఎట్లుంటది? ఇట్లొచ్చి ఇట్లా వెనకాల షార్ప్గా ఉంటుంది, ఇట్లొచ్చి వెనకాల షార్ప్గా ఉంటుంది కదా. వాటికి గుర్రములను పోలిన, ఉండండి నేను చదువుతాను, 9:7 కదా. ఆ మిడతల రూపము యుద్ధమునకు సిద్ధపరిచిన గుర్రముల పోలి ఉన్నవి, బంగారము వలె మెరియు కిరీటము వలె వంటిది వాటి తల మీద ఉండెను. బంగారము కిరీటము వాటి తల మీద ఉండెను. అంటే హెలికాప్టర్ యొక్క కండ్రులు మీరు చూస్తే, ఎదురుగా నుంచి చూస్తే ఒక షైనింగ్ కొట్టినట్లు ఉంటుంది, లైట్ కొట్టినట్లు. అది యోహోను దర్శనంలో చూసి, ఈ కాలానికి వచ్చి చూసి, అది బంగారు కిరీటం మాదిరి ఉంది అని రాస్తున్నాడు. దాని యొక్క పేరు రాసేకి తెల్లే, వివరిస్తాను చూడండి. బంగారు కిరీటము వలె ఉండే, వాటి ముఖముల మనుష్యుల ముఖము వంటివి ఉండే. హల్లెలూయా. వాటి ముఖములు ఎట్లుందంట? మనుషులకి ఏముంది? 2 కండ్లుండే, ముక్కుందా? సో ఆ హెలికాప్టర్కి 2 కండ్లు ఉండే. పాతకాలం హెలికాప్టర్కి చూస్తే 2 కండ్లు ఉన్నట్లు ఉంటాండే. కింద వచ్చి నోరు, అంటే ఆడ క్లీనింగ్ చెప్తాను, ఆ నోట్లో నుంచి నిప్పు బయటకు వస్తాను నేను. ఇవి బాంబులు వేసేది ఆడ నుంచి, హెలికాప్టర్ కరెక్ట్గా తల ఎట్లుందంటే ఈ నుంచి వస్తుంది. సో దాని నోట్లో నుంచి ఏం వస్తుందంట? బాంబులు. చూడండి, వాటి ముఖములు మనుషుల ముఖముల వంటివి, స్త్రీల వెంట్రుకల వంటివి వెంట్రుకలు వాటికి ఉండేను. స్త్రీలు ఎంటికలు ఎట్లా గాల్లో పోయేటప్పుడు ఎట్లుంటుంది? ఎగురుతా అంటానులే. సో దాని రెక్కలు తిరిగేటప్పుడు ఎట్లుండే? ఎగురుతా అన్నట్టు మాత్రం కదా. నెక్స్ట్, వాటి పండ్లు సింహము కొర్ల వలె ఉండెను. ఆ మిసైల్స్, ఆ బాంబులు ఎట్లుందంట? పండ్లు మాదిరి ఉండే. మీరు చూడండి, మనకి చూపుగా ఉంటుంది పండ్లు. మిసైల్స్ స్టార్టింగ్లో ఎట్లుంటుంది? బాంబులు షార్ప్గా ఉంటుందా? లేదు, ఉంటుంది. హల్లెలూయా. ఇనుపు మై మరుపులు వాటికి ఉండెను. సో శరీరం అంతా దేంట్లో కప్పి ఉండేంట? ఇనుములో కప్పి ఉండే. వాటి రెక్కల ధ్వని యుద్ధమునకు పరిగెత్తు నట్టు విస్తారమైన గుర్రముల రథముల వంటివి ఉండెను. హెలికాప్టర్ దూరంగా వస్తుంటే మనకి ఇక్కడ సౌండ్ ఎట్లుంటుంది? టగడగ డగడగ డగడగడ. హార్సల్లో పోయేటప్పుడు ఎట్లా వస్తుంది? టగడగ డగడగ కదా. వానికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, ఏం చూసిండాడని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దర్శనంలో ఎప్పుడు ఇది చూసిందే? 2025 సంవత్సరాలకు ముందు పద్మోస్ జైల్లో వండుకొని ఆత్మ ఇప్పుడు వచ్చి చూసేసి పోతాను. హల్లెలూయా. తోడేళ్ల వంటి తోకలును కొండ్లను వాటికి ఉండెను. తోడేళ్ళు తోకలు ఎట్లుంటది? సో వెనకాల హెలికాప్టర్కి ఎట్లుంటది? పైన ఎత్తుకొని తిరుగుతూ ఉంటుంది. ఉందే? ఓకే. నెక్స్ట్, సో అవి మనుషుల్ని హాని చేసేట్టుంది అని నెక్స్ట్ వాక్యం చెప్తాను. హల్లెలూయా. ఇప్పుడు మీరు చూడండి, ఒక మనిషి ఆడుండుకొని ప్రాణాలతో ఉండేటప్పుడు ఇంకొక కాలానికి వచ్చి చూసుకొని పోయి రాసింది. హల్లెలూయా. ఒక హెలికాప్టర్ ఎట్లుంది అనేది క్లీన్గా కదా. అప్పుడు ఆయన గొప్ప వ్యక్తే కాదా? ఆత్మ చూడండి ఎప్పుడు ట్రావెల్ చేసింది. ఎందుకంటే ఆత్మకి టైం లేదు. ఆత్మకి ఏం లేదు? టైం లేదు. దేవునికి టైం లేదు. దేవుణ్ణి సృష్టించిన వాడు లేడు, దేవుణ్ణి చంపేవాడు ఒకడు లేడు, దేవుడు పుట్టలేదు, దేవుడు సచ్చేయలేదు. మనకి దా టైం ఉంది. ఎప్పుడు టైం? డాక్టర్ చెప్తాడు 24 గంటల సేపు వాడికి టైం ఇచ్చిండు. 48 గంటలు జాగ్రత్త మనకు తెలిసేది. నీకు టైం ఇచ్చాక నీకు టైం ఉంది. ఆత్మకి ఏ టైం? దేవునికి టైం లేదు. హల్లెలూయా. చెరువులు బుట్లో ఉండే ఆ గ్లాస్ లోపల ఉండే చేపకి దా బార్డర్స్ ఉండేది. నాకు ఈ బార్డర్ లేదు, నేను యాడికన్నా పో కదా. అట్లా దేవునికి ఏం లేదు? టైము లేదు. హల్లెలూయా. సో
ఈ 6వ అధ్యాయం 1వ వాక్యం మీరు చదివినప్పుడు ఆడ చెప్పబడింది, ఒక మనిషి తెల్ల గుర్రం పైన వస్తున్నాడంట. హల్లెలూయా. దేనిపైన? తెల్ల గుర్రం పైన వస్తున్నాడు. 6వ అధ్యాయం 1వ వాక్యం నేను తెలుగులో చదువుతాను. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలను మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులు ఒకటి రమ్ము అని ఉరుముల వంటి స్వరములు చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండెను. అతనికి ఒక కిరీటము ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. హల్లెలూయా. ఇప్పుడు ఒక తెల్లని గుర్రం పైన ఒకడు వస్తున్నాడు. ఆయన చేతికి ఏమి ఇచ్చిందంట? విల్లు. హల్లెలూయా. విల్లు ఎవరి చేతిలో ఉంటుంది? యుద్ధం చేసే జయించిన వానికి విల్లు ఇవ్వబడుతుంది. అంటే ఎవరి దగ్గర అది ఉందో వాని దగ్గర అధికారం ఉంది. వేరే వాళ్ళ దగ్గరికి అధికారము ఇచ్చేలేదు. సో ఈ గుర్రం పైన కూర్చున్న ఆ మనిషికి అధికారము ఇవ్వబడింది. హల్లెలూయా. మత్తయి 28వ అధ్యాయం 18-20 చదవండి. మత్తయి 28:18. అయితే యేసు వారి యొద్ద వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇయ్యబడి ఉన్నది. హల్లెలూయా. ఈ తెల్ల గుర్రం పైన కూర్చున్న ఆ మనిషి చేతిలో విల్లు అంటే అధికారము ఇయ్యబడింది. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నాడు, నాకే భూమి పైన అధికారం ఇయ్యబడింది, పరలోకంలోనూ అధికారము ఇయ్యబడింది. హల్లెలూయా. నెక్స్ట్ ఆ మనిషికి ఒక కిరీటం పెట్టిండారు. కిరీటం ఎవరు తలలో ఉంటుంది? రాజు తలలో ఉంటుంది. హల్లెలూయా. ఇక ఒక వాక్యం ఎత్తండి. అదే ప్రకటన 17వ అధ్యాయం 14వ వాక్యం. 17వ అధ్యాయం ಅವರು ಯಜ್ಞದ ಕುರಿಯಾದಾತನ ಮೇಲೆ ಯುದ್ಧ ಮಾಡುವರು, ಆದರೆ ಆತನು ಕರ್ತರ ಕರ್ತನು ರಾಜಾದಿ ರಾಜನು ಆಗಿರುವುದರಿಂದ ಅವರನ್ನು ಜಯಿಸುವನು. ఈ కిరీటం ఎవరు తలపైన పెట్టిండారంటే రాజు పైన కాదు, రాజులకే రాజు పైన. ఆయన ఎవరు? రాజులకు రాజు ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు ఒక మనిషికి అధికారము ఇవ్వబడింది, ఆ మనిషికి కిరీటము పెట్టిండారు. నెక్స్ట్ ఒకటి ఇచ్చిండారు. అదేమంటే ఏ గుర్రం పైన వస్తున్నాడు ఆయన? తెల్లదానికి అర్థం ఏమంటే జయం, శుభ్రం, సత్యం. హల్లెలూయా. తెల్ల అనే దానికి అర్థం ఏమి? జయించినాడు తెల్ల గుర్రం పైన వస్తున్నాడు అని చెప్తున్నారు. జయించిన వాడు తెల్ల గుర్రం పైన వస్తున్నాడు. వాడు తెల్లగా ఏది ఉంటుంది? ఎంత తెల్లగా ఉందిరా, ఎంత క్లీన్గా ఉందిరా, పాలు మాదిరి తెల్లగా ఉంది. అప్పుడు పాలు పరిశుద్ధమైంది. హల్లెలూయా. సో తెల్ల అంటే అర్థం ఏమి? పరిశుద్ధం. సత్యం మాట్లాడేవాడిని దేని పక్కన నిలబెడతారు? తెల్లగా నిలబెడతారా, నల్లగా నిలబెడతారా? అప్పుడు తెల్ల అంటే అర్థం ఏమి? సత్యం. అంటే యేసు ప్రభు జయించినోడు, యేసు ప్రభు పరిశుద్ధుడు, యేసు ప్రభు సత్యవంతుడు. సో ఈ ఫస్ట్ కాలం ఉందే, ఫస్ట్ గుర్రం తెల్ల గుర్రం అనేది ఎప్పటి కాలం అంటే ఇది యేసు ప్రభు కాలం. హల్లెలూయా. ఈ యేసు ప్రభు ఎట్లాంటోడు? ఆయన చేతికి భూలోకం పైన అధికారం ఇచ్చింది, పరలోకం పైన అధికారం ఇచ్చింది. ఆయన పైన రాజుల రాజు అనే ఒక కిరీటం పెట్టిండారు. ఆయన పైన ఒక రాజు లేడు, ఇంతవరకు పుట్టలేదు, ఇంక మీదట పుట్టేది లేదు. ఈయన సత్యవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు, జయించినోడు. హల్లెలూయా. వాక్యాలు కావాలంటే ఒక్కొక్క దానికి నేను వాక్యాలు ఇస్తాను. ఆయన పరిశుద్ధుడు అనే దానికి నేను వాక్యం ఇస్తాను, ఆయనే సత్యవంతుడు అనే దానికి నేను వాక్యం ఇస్తాను. కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హల్లెలూయా. ఇది ఈ యోహాను చూసిన మొదటి ముద్ర ఎప్పటి కాలంది? ఇది యేసు ప్రభు కాలం. దాంట్లో ఆ తెల్ల గుర్రం పైన వస్తాను ఆ మనిషి ఎవరు? యేసు ప్రభు. హల్లెలూయా. ఇప్పుడు మనం రెండో ముద్ర నిప్పేటప్పుడు చూద్దాం. 6వ అధ్యాయం 3వ వాక్యం. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 2 జీవులు చెప్పుట వింటిని.
అప్పుడు ఎర్రని వేరొక గుర్రము బయలు వెళ్ళెను. మనుషులు ఒకనికొకడు చంపుకున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఆ గుర్రములకు కూర్చున్న వాటికి అధికారము ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు పరలోకానికి వెళ్ళినాడంటే 33.5 సంవత్సరం, అంటే యేసు ప్రభు మరణించిన అంటే పుట్టిన 33.5 సంవత్సరం అయినాక పోయేది. హల్లెలూయా. అంటే ఇప్పటికి 1980 సంవత్సరాలు 90 సంవత్సరాలు అయిపోయింది అనుకో. హల్లెలూయా. అప్పటి నుంచి కొన్ని సందర్భాలు చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా యేసు ప్రభుని జనాల్ని చంపుతానే వస్తున్నారు. కానీ ఇప్పుడే కొంచెం తక్కువైంది. ఆ కాలంలో మీరు చూస్తుంటే, మీరు ఆ వాక్యము మీరు చూసినప్పుడు అపోస్తలుల్ని ఎంత చంపారు తెలుసా? ఏ అపోస్తలు డబ్బులు ఉండేవాడుగా మారిండారు చెప్పండి? ఏ అపోస్తలుడు? యేసు ప్రభుతో ఉన్న 11 మంది, ఆ 11 మందితో యేసు ప్రభు ఏర్పరిచిన 70 మంది, యేసు ప్రభు అహరోణమయ్యేటప్పుడు చూసిన 500 మంది, వీళ్ళల్లో ఎవరు డబ్బులు గలవాళ్ళుగా మారలేదు. అందరూ భూమిగా తిరిగి యేసు ప్రభుతో ఉన్న 11 శిష్యుల్లో మన భారతదేశానికి ఒక మనిషి వచ్చే, ఆయన పేరేమే? తోమ. హల్లెలూయా. యేసు ప్రభు ఈ ఏళ్ళు చెయ్యి పెట్టి చూసి, ఆయన ముట్టి చూసిన చివరి మనిషి తోమ. ఆయన ఇక్కడికి వచ్చి కేరళలో చర్చలు కట్టి బ్రాహ్మణులకి సువిశేషం చెప్పి అనేక మందిని యేసు ప్రభుకి పరిచయం చేపించి చివరిగా చెన్నై పక్కకు వస్తే అక్కడ ఆయన పొడిచి చంపి ఇప్పటికీ ఆయన సమాధి ఆడుంది, చెన్నైలోనే ఉంది. యేసు ప్రభుతో ఉన్న 11 శిష్యుల్లో ఒక శిష్యుని యొక్క సమాధి ఆడుంది. అప్పుడు యేసు ప్రభుని బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చారు. యేసు ప్రభుని బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వచ్చారు. ఆయన చనిపోయేటప్పుడే ఇక్కడ యేసు ప్రభు గురించి చెప్పే ఒక మనిషి వచ్చేసి. హల్లెలూయా. మన దేశం ఎంతో భాగ్యవంతం. హల్లెలూయా. ఎందుకంటే లోకంలో 210 దేశాలేమో ఉంది. 11 మందిలో ఒక శిష్యుడు మన భారతదేశంకి వచ్చిండాడంటే ఎంత శ్రేష్టమైన దేశం. హల్లెలూయా. మీరు చూస్తే యేసు ప్రభుతో సేవ చేసిన ప్రతి ఒక్కరు విచిత్రంగా చంపబడింది. మీకు లాస్ట్ టైం నేను మీకు చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఒక్కొక్కరు ఏ దేశంలో చచ్చిండారు, ఎట్లా చచ్చిండారు అనేది నేను చూపించినాను. అవునా కదా? హల్లెలూయా. అప్పుడు ఎవరే కానీ ఈ ఎర్ర గుర్రం అనేటప్పుడు ఎర్రగా ఏది ఉంటుంది అంటే రక్తం ఉంటుంది. హల్లెలూయా. రక్తాన్ని చిందించే కాలం అది. హల్లెలూయా. రక్తాన్ని ఎట్లా చిందించారంట? ఎట్లా చిందించారంటే చూడండి, ఆ గుర్రానికి ఏమేమి ఇచ్చిందంటే లోకంలో నుంచి సమాధానాన్ని తీసేసే అధికారం ఇచ్చిండారంట. యోహాను 14 అధ్యాయం చదవండి. యోహాను 14:27 చదవండి. జాన్ 14:27 చదవండి. యేసు ప్రభు అక్కడ ఒక మాట అంటున్నాడు. 14:7 ఏమి ఇస్తాడంట? ఇంకోసారి చెప్పండి. ఎట్లాంటి శాంతి అది? ನನ್ನಲ್ಲಿರುವಂತ ಶಾಂತಿಯನ್ನು ನಿಮಗೆ ಕೊಡುತ್ತೇನೆ. ಲೋಕವು ಕೊಡುವ లోకం ఇచ్చే శాంతిని నేను ఇస్తానులే, నేను నా యొక్క శాంతిని నీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఎర్ర గుర్రం వచ్చింది. ఆ గుర్రం యొక్క పని ఏమంటే ఈ లోకంలో ఉండే శాంతిని తీసేసే. అందుకే దేవుడు చెప్పిండేది, నేను మీకు లోకంలో ఉండే శాంతిని లే, నేనేమిలే లోకంలో ఉండే శాంతిని ఈలే. ఎందుకంటే నేను లోకంలో ఉండే శాంతిని ఇచ్చేస్తే అది తీసేసాక ఒకడు వస్తా అన్నాడు. ఎర్ర గుర్రంలో ఒకడు వస్తా అన్నాడు. ఏం తీసేసేకి? ఈ లోకంలో ఉండే శాంతిని తీసేసేకి ఆ ఎర్ర గుర్రంలో ఉండేవాడు వస్తా అన్నాడు. అందుకు ఈ లోకంలో ఉండే శాంతికి బదులుగా నేనేమి ఇస్తాను? నా యొక్క శాంతిని ఇస్తాను. హల్లెలూయా. మీరు చూడండి, ప్రవీణ్ పగడాల ఆ పాస్టర్ని చంపేసిన వెంటనే వాళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళ భార్య ఒక మాట అనేది ఏం తెలుసా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయంలో వాళ్ళ భర్త విడిపోయినాడనే ఒక బాధ ఉంది, కానీ దేవుని సమాధానం వాళ్ళ ఇంట్లో ఉంది.
వాళ్ళ పిల్లోళ్ళు అంటారు, ఎవరు పగ పెట్టుకోవద్దండి, ఈయన దేవుని దగ్గరికి పోయేసిండాడు కాబట్టి మేము సమాధానంగా ఉండాము. హల్లెలూయా. ఇది ఎవరిచ్చే సమాధానం అమ్మా? లోకంలో ఉండే వాళ్ళు వాళ్ళ అబ్బని చంపేసిండారు, ఒక భర్తను చంపేసిండారు, కానీ ఇంట్లో సమాధానం ఉంది. దేవుడు చెప్తున్నాడు, ఈ లోకంలో ఉండే సమాధానాన్ని తీసేసాక ఒకడు వస్తాడు, రక్త సాక్షిగా నీ భర్త చనిపోయినా కూడా నీ ఇంట్లో సమాధానం నేను ఇస్తాను. హల్లెలూయా. ప్రవీణ్ పగడాల రక్త సాక్షిగా చచ్చిపోయా, కానీ వాళ్ళ ఇంట్లో దేవుని యొక్క సమాధానం ఉంది. ఒకవేళ దేవుని యొక్క సమాధానం ఆ ఇంట్లో ఇయ్యకపోయిందంటే లోకంలో ఉండే సమాధానం వాళ్ళు ఏం చేసిందంటే భక్షించేసింది. అయ్యో నా మొగుడు చచ్చిపోయింది, నా మొగుడు చచ్చిపోయింది. మీరు యోచన చేసి చూడండి, ఎంతో మంది అబ్బ చచ్చిపోతే బిడ్డలు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు, వెంటనే హార్ట్ అటాక్ వచ్చి. మొగుడు చచ్చిపోతే భార్య చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోకపోయినా కూడా సతీ అనే ఒక దీంట్లో వచ్చి నువ్వు చచ్చిపోవాలని ఎక్కిస్తాను. మొగుడు చచ్చిపోయిన భార్య ఏం చేయదు, భార్యను ఏం చేస్తాను నేను? ఆ చిత్తపైన ఎక్కించి ఊపిరితోనే తగలబెడతాను. అలా ఎందుకంటే నువ్వు ఇంట్లో ఈ లోకంలో ఉండే సమాధానం ఉండేది, నీ మొగుడు లేడు, నువ్వు సమాధానం ఉండేది. దేవుడు చెప్తాను, లేదు నేను నా సమాధానం నీకు ఇస్తాను. కానీ ఎర్ర గుర్రానికి అధికారం దేనిపైన ఉంది? ఈ లోకంలో ఉండే సమాధానాన్ని తీసే. లోక జనాలకి సమాధానం లేదు. ఎవరిని అడుగు, బార్లో ఉండడానికి అర్థమేమే, అయ్యో నా ఇంటికి పోతే నా భార్య నన్ను చిత్రవద చేస్తుంది, నాకు తట్టుకునే కానంటుంది, అందుకే తాగే ప్రశ్న. ఏం నాకు భార్య లేదా, నాకు చిత్రవద లేదా, నేనేం తాగుతానన్నా? నా భార్య ఇచ్చే టార్చర్ కన్నా గొప్పది నా దేవుని యొక్క సమాధానం. హల్లెలూయా. నా పిల్లలు ఇచ్చే టార్చర్ కన్నా గొప్పదేమి దేవుని యొక్క సమాధానం. ఈ లోకము నన్ను మూల వేసి దంచినా దేవుని యొక్క సమాధానం నాకు. హల్లెలూయా. 1.5 నెల ముందు నా సమాధానం చెడిపోయాక పిశాచి ఏదో కార్యం చేసి నాకు ఈ ఏడ భయం లేదు. నా భార్య దగ్గరనే చెప్పిన, నువ్వు పెట్టే టార్చర్లో నేను 4 కేజీలు తక్కువైపోయి. కానీ నా మనసులో సమాధానం. ఏ సమాధానం ఇది? దేవుడిచ్చిన సమాధానం. ఈ సమాధానం నాలో లేకపోయిందంటే అప్పుడే గుండెకి తెచ్చిపోయింది. హల్లెలూయా. మీలో కూడా చాలా కష్టాలు మీకు ఉంది, ఇంట్లో లేదండి. దేవుడు చెప్తున్నాడు, మీరు కష్టాల మధ్యదా పోతారు. మీరు దాటాలంటే సముద్రంని దాటిదా పోవాలా, కానీ మీ పడవలో నేను ఉంటాను. హల్లెలూయా. మీరు పోవాలంటే కష్టాలు మిమ్మల్ని ఎదుర్కొందా వస్తుంది, కానీ కష్టాలని జయించిన నేను నీ చేయి పట్టుకొని నడిపిస్తాను. హల్లెలూయా. లోకం ఇచ్చే సమాధానంలో ఉండొద్దండి మీరు. లోకం ఇచ్చే సమాధానం ఏం తెలుసా? నాకు వాడికన్నా పెద్ద ఇండ్లు కావాలి, వాడు ఆ కారు తీసిందా నాకు దానికన్నా పెద్ద కారు కావాలి. మీరు చూడండి, నడుచుకొని పోయేవానికి ఏం ఆశ? నాకు ఒక సైకిల్ కావాలి. సైకిల్లో పోయేవానికి ఏం ఆశ? నాకు ఒక బండి కావాలి. బండిలో పోయేవానికి ఏం ఆశ? నాకు ఒక కారు కావాలి. కారులో పోయేవానికి ఏం ఆశ? నాకు హెలికాప్టర్ కావాలి, మళ్ళా చచ్చిపోవాలి. ఇంక దానిపైన ఏం లేదు, ఆశకి ఏం లేదు. అదిదా లోకం ఇచ్చే సమాధానం. ఇప్పుడు మీరు చూడండి, మీరు కారు తీసుకొని వచ్చి ఇట్లా నిలబెడుతున్నారు, మీ దగ్గర బాగా డబ్బులు ఉంది, అప్పుడుదా కొత్త కారు తీసుకొని వచ్చి రోడ్లో నిలబెడుతున్నారు. పక్కలో దానికన్నా కాస్ట్లీగా ఒక కారు వచ్చి నిలబడిందంటే కడుపు బగ 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 అని మండిపోదు కదా. నేను పల్సర్ బండి తీసిన, నాకు పల్సర్ బండి తీసుకొని ఇంటికి వస్తాను, అవెంజర్ అని ఒకటి వస్తాను, ఇది బాగా లుక్ ఇట్లు పెట్టి మంచి టన్ 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 అని ఒక మ్యూజిక్లో పోతాను టీవీలో. ఇంత బిర్యానీ బుక్ చేసేసినాను, పల్సర్ తీసుకొని వచ్చేసినాను. కొంచెం వెయిట్ చేసింటే ఏమొచ్చిందో అవెంజర్ వచ్చింది. హల్లెలూయా. ఇవంతా లోకం ఇచ్చే సమాధానం. ఈ సమాధానం ఎప్పుడు చేరుతుందంటే వెంటనే చెడిపోతా ఉంటుంది. హల్లెలూయా. మంచి డిజైన్ ఉండే ఇండ్లు బాగా కట్టి వచ్చేటప్పుడు ఒక గ్లాస్ పగిలిపోయి ఎట్లుంటుంది? పగలు కొట్టినట్టు ఏమేమి చేస్తారు మీరు? 4 రోజులు పెట్టి శపిస్తారు. నా కొడుకు ఒక ఇండ్లు కడతాను, మా మిస్సెస్ వాళ్ళ అన్నకి ఇండ్లు కడతాను.
రాయి ఇట్లా వేసేటప్పుడు ఇట్లానే గ్లాస్ పగిలిపోయి. పని చేసే ఒక పిల్లోడు నాతో ఉన్నాడు. నో, గ్లాస్ పగిలిపోయింది. సరే ఇటురా, నేను నా కొడుకుని తిట్టేసిన. నా కొడుకు పోయినాక చెప్పిన, ఇప్పుడు వాళ్ళ మామ వస్తాడు, చూడు గ్లాస్ పగిలిపోయిందంటే పోతే పోయిందిలే అంటాడు. అట్లే వాళ్ళ మామ వచ్చాడు. ఏడి జామ్, వాడిని జామ్ అని పిలుసు. ఏడి జామ్, ఇప్పుడు దా తిట్టినా, ఇంటికి పోయింది. ఎందుకు తిట్టినావు? లేదు, రాయి చేసా, గ్లాస్ పగలదు, పోతే పోయిందిలే, వేరే మార్చుకోవచ్చు. ఓ అమ్మ అంటున్నాడు వాడు. ఎవరు నాతో పని చేసేవాడు. ఇదే నేను పగలు కొట్టింటే ఇండ్లు కట్టి ముగించేంత వరకు నా దగ్గర పనులు చేపించుకుంటాం. హల్లెలూయా. సమాధానం ఎట్లా చెడిపోతుంది లోకంలో? చిన్న చిన్న విషయాలకి సమాధానం చెడిపోతుంది కదా. కానీ ఇక్కడ రక్త సాక్షులుగా ప్రవీణ్ పగడాలో ఉన్న ఒక పెద్ద పాస్టర్ చచ్చిపోతే వాళ్ళ ఇంట్లో సమాధానం లేదు. లోకంలో ఉండే అన్ని తెలుగు పాస్టర్లు ఒకటయ్యి, రోడ్లు జామ్ అయ్యి, అందరూ ఒకటిగా చేరి దేవుడిని ఆరాధించారు. హల్లెలూయా. ఆ రోజు దేవుని వాళ్ళ యొక్క సమాధానం చెడిపోలే, దేవునికి నామం మహింపడింది. అందరూ ఒకటిగా చేరేకి ఒక తరుణం దిక్కింది. హల్లెలూయా. అదిదా చెప్పేది. ఈ లోకానికి వచ్చేవాడు అక్కడ ఉండే సమాధానాన్ని చెడిపోక వస్తున్నాడు. నేను ఈ లోకం యొక్క సమాధానం మీలే, నేను నా యొక్క సమాధానం ఇస్తాను. ఈ సమాధానం ఎప్పటి వరకు ఉంటుందంటే ఇది చిరంజీవి, దీనికి సావు లేదు. ఈ సమాధానానికి ఏం లేదు, సావు లేదు. హల్లెలూయా. మీరు చూడండి, ఎంతో మంది పెండ్లైన మరుసటి రోజు డైవర్స్లో ఉన్నారు. హల్లెలూయా. వాళ్ళకి సమాధానం లేదు. ఎందుకు సమాధానం లేదు? వాళ్ళ మధ్యలో దేవుడు లేడు. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ ఉండాలా సెంటర్లో. భార్య భర్త సెంటర్లో ఆత్మ ఉండాలా. మమ్మల్ని ఒకటిగా చేర్పించేకి గోడ, పేపరు, సెంటర్లో ఏముండాలా? గమ్ము ఉండాలా, అంటించే. ఆ గమ్ము ఉండేంత వరకు ఈ పేపర్ గోడకు అంటుకుంటుంది. గమ్ము పోయేసిందంటే ఆ గమ్ముదా దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. ఇంట్లో ప్రచనలు రాని సమాధానం నాకుంది. హల్లెలూయా. ఇది లోకం ఇచ్చే సమాధానం కాదు, దేవుడు ఇచ్చే సమాధానం. హల్లెలూయా. రెండో అధికారం మనకి ఇచ్చింది ఒకరినొకరు చంపుకునేకి. హల్లెలూయా. మూడో అధికారం ఇచ్చింది అపోస్తుల్ని చంపేకి, దేవుని యొక్క జనాల్ని చంపేకి. హల్లెలూయా. 33.5 ఏడాది యేసు ప్రభు చచ్చిపోయా. 337వ ఏడాది కాన్స్టంటైన్ అనే ఒక మనిషి చచ్చిపోతాడు. ఈ కాన్స్టంటైన్ ద ఫస్ట్ రోమన్ అధికారి క్రీస్తుడుగా మారాడు. హల్లెలూయా. యేసు ప్రభుని అంగీకరించుకున్న మొదటి రోమన్ అధికారి ఎవరంటే కాన్స్టంటైన్. హల్లెలూయా. ఈ రోమన్ అధికారి వచ్చేకి ముందు యేసు ప్రభుని చంపింది రోమన్ ఎంపైర్. రోమియోల్దా యేసు ప్రభుని సిలువలో ఏపించింది. హల్లెలూయా. వాళ్ళ అధికారంలోదా. వాళ్ళ తర్వాత 300 సంవత్సరాలు అయినాం కదా ఒక మనిషి వస్తున్నాడు. అంతవరకు అపోస్తలుల్ని, దేవుని జనాల్ని ఎట్లా చంపుతానంటే, నేను మీకు ఒక వీడియో చూపిస్తే తెలుసా, ఆకలిగా ఉండే సింహాలకి వాళ్ళని తీసుకొని పోయి పెట్టేసేవాళ్ళని ఊపిరితో. మీకు వీడియో చూపించండి. ఆకలితో ఉండే సింహాలు వచ్చి వాళ్ళని తినేస్తారండి, జీవముగా వాళ్ళని తగలబెట్టేస్తారండి. ఆ రోజు ఏ రోజైతే వీళ్ళని తగలబెడతారో, ఏ రోజైతే సింహాలకి వీళ్ళకి ఆహారంగా ఇస్తారో, ఆ రోజు రోమాకి లీవ్. ఎందుకంటే కొండాడే, ఆర్భటించే. అట్లా దేవుని యొక్క జనాల్ని చంపుతాను ఏంటంట. అదిదా చెప్పింది. ఎర్ర గుర్రం, రెండోది ఎర్ర గుర్రం. హల్లెలూయా. వచ్చింది. ఆమేన్. ఈ ఎర్ర గుర్రం యొక్క అధికారం ఏమి? ఒకరినొకరు చంపేకి, దేవుని యొక్క జనాల్ని చంపేకి. రక్తాన్ని చూడాలా. హల్లెలూయా. మొదటి గుర్రము దేవుడు యేసు ప్రభు, రెండో గుర్రం ఆయే. అది ఎవరు? రక్తం చంపే ఆ రోమన్ అధికారులు. హల్లెలూయా. అయిపోయి. ఆమేన్. ఇంకా మూడో గుర్రానికి పోతే అది వచ్చే వారం పోదు. హల్లెలూయా. కానీ మీకు ఒక మాట చెప్తాను, మనము ఈ 7వ ముద్రకి చివరిలో ఉంటాం. ఈ ముద్ర ఎప్పుడు ఓపెన్ చేస్తాడో దేవుని రాకడ. హల్లెలూయా. చాలా భయంకర కాలంలో మనం ఉంటాము. మనకొచ్చి మనమేమో అనుకుంటున్నాము ఈజీ అనుకొని. లేదు, చూడండి, ఇప్పుడు అన్ని దేశాలు ఇజ్రాయెల్ విరోధంగా మారుతాను.
అన్ని ముస్లిం కంట్రీలంతా ఒకటి చేరి ఇప్పుడు ఎవరికి విరోధం మారుతుంది? ఇజ్రాయెల్కి విరోధం మారుతుంది. ఇది చివరి కాలం. హల్లెలూయా. మీరు చెప్తాను చూడండి, 1968 వరకు ఇజ్రాయెల్ అనే ఒక దేశమే లేదు. పాలస్తీన్ మాత్రంగా ఉంది. ఎందుకంటే అప్పుడు యేసు ప్రభు చనిపోయిన కొన్ని సంవత్సరాలకి ఇజ్రాయెల్ని చెదరగొట్టేసి, ఇజ్రాయెల్ ఏడా లేకుండా జనాలు పోయేసి. ఇప్పటికి కూడా ఇజ్రాయెల్ జనాలు చెన్నైలో ఉంటారు, పూర్వీకులు. వాళ్ళు పుట్టుకొని వాళ్ళ బిడ్డలు అట్లా వచ్చి ఇంకా చెన్నైలో ఉంటారు. వాళ్ళు దేవుడిని ఆరాధిస్తున్నారు అదే మరి పెట్టి. హల్లెలూయా. మీరు కావాలంటే కొట్టి చూడండి, ఇజ్రాయెలీస్ ఇన్ చెన్నై కొట్టి చూడండి, వస్తుంది. హల్లెలూయా. అప్పుడు చెదిరిపోయిన వాళ్ళు కరెక్ట్గా 1968 సంవత్సరము ఇజ్రాయేల్ అనే ఒక పట్టణము ఏడునిందో ఆడ మళ్ళా స్టార్ట్ అవుతాను. అందుకుదా ఇప్పుడు ఇజ్రాయెల్కి పాలస్తీన్కి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు పాలస్తీన్ ఉండే లేదు, దానికి ముందు ఇజ్రాయెల్ ఆడ ఉండింది. ఇప్పుడు ఇది మా జాగా అని వీళ్ళు కొట్టుకుంటారు. పాలస్తీన్కి సపోర్ట్ అన్ని ముస్లింలు. హల్లెలూయా. ఇజ్రాయెల్కి సపోర్ట్ అన్ని క్రిస్టియన్లు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ మొరియా అనే కొండ ఉందే, ఆ కొండ కింద లోకమే జగడాలేస్తాను. మన చర్చ్ పేరు మొరియా. ఆ కొండకి మాత్రముగా ఇప్పుడు మొత్తం లోకం జగడాలేస్తుంది ఆ ఒక్క స్థలానికి. ఈ స్థలం నాది అని యూదులు, ఈ స్థలం మాది అని ముస్లింలు, ఈ స్థలం నాది అని. ఎందుకు తెలుసా? అది అక్కడి నుంచిదా యేసు ప్రభు ఒక దేవాలయం ఉంది, అక్కడ ఇప్పుడు మసీదు ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ ఒక్క జాగా కోసము మొత్తం లోకం ఇండియా ఇడిచిపెట్టి, ఎందుకంటే ఇండియా వచ్చి ఈ అబ్రహామిక్ ఫ్యామిలీలో వచ్చారు, అబ్రహాం యొక్క కుటుంబంలో వాళ్ళు వచ్చారు. వీళ్ళు వచ్చి వాళ్ళదని ఒక దేశం అయిపోయా, హిందువులదని ఒక దేశం అయిపోయాయి. కానీ ఈ అబ్రహామిక్ ఫ్యామిలీలో వచ్చారు. అబ్రహామిక్ ఫ్యామిలీలో ఎవరెవరు వచ్చేది? ఇస్మాయిల్, ఇస్సాకు. ఇస్మాయిల్ ఫ్యామిలీలో నుంచి ముస్లింలు వస్తున్నారు, ఇస్సాకు ఫ్యామిలీలో నుంచి యహూదీలు వస్తున్నారు, ఇజ్రాయేలీలు వస్తున్నారు, క్రిస్టియన్లు వస్తారు. హల్లెలూయా. మీరు లెక్కేస్తే భూమిలో ఉండే 90% అబ్రహామిక్ ఫ్యామిలీ. ఇండియా కూడా అబ్రహామిక్ ఫ్యామిలీదా, కానీ దాన్ని కప్పి వేరే కథలు బయటకు వచ్చేసింది. ప్రైజ్ లార్డ్. ఇండియా జనాలు ఎట్లా వచ్చినారంటే ఇరాన్ జనాల్లో నుంచిను, ఆఫ్రికా జనాల్లో నుంచిను వచ్చిన జనాంగంలో మనల్ని చూస్తే కొంతమంది ఆఫ్రికాల మాదిరి ఉంటారు, కొంతమంది ఇరానీయుల మాదిరి ఉంటారు. వీళ్ళ సంతానంగా మనం. హల్లెలూయా. సో మొత్తం లోకము యేసు ప్రభు చెప్పినట్లు, అబ్రహమా నీ యొక్క సంతానము ఆకాశ నక్షత్రాల మాదిరిను ఇసుక రేణువుల మాదిరి మారుస్తానని చెప్పిన ఆ యొక్క దేవుడు, మాట మారని దేవుడు, ఇప్పటికీ అది జరిగింది. కొంతమంది చాలా మంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకునేది అంతే. హల్లెలూయా. ఎందుకంటే ఈ ఒప్పుకున్న వాళ్ళకి తెల్లే. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. సో ఈరోజు మనం 2 ముద్రల గురించి చూస్తే, ఆ 2 ముద్రలు ఏమంటే, ఒకటి దేవుని యొక్క గుర్రం, అది దేవుడు జయశాలిగా జయించి పోయేశాడు, పరలోకానికి పోయేశాడు. రెండో గుర్రం వచ్చే రక్తాన్ని చిందించే ఒక గుర్రంగా ఉంది. హల్లెలూయా. 3వ గుర్రం ఉంది, 4వ గుర్రం ఉంది, ఇంకా ఉన్నాయి 7 ముద్రలు ఉన్నాయి. హల్లెలూయా. సో మిస్ చేసుకోవద్దండి, మీరు రాండి. చాలా లోతైన సత్యాలు ఇవి. హల్లెలూయా. ఇవి మీరు నేర్చుకునేటప్పుడుదా మనము ఏ స్థానంలో ఉండాం, ఎంత డేంజర్లో ఉండామని మనం తెలుసుకునే. మీరు చెప్పొచ్చు, ఆశీర్వాదం గురించి నువ్వు మాట్లాడేది లేదు, యేసు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, టీవీ తెరిస్తే చాలు అందరూ ఆశీర్వాదాల గురించి మాట్లాడుతుంటారు, నువ్వు మాట్లాడేదే లేదంటే ఎంతమందికి యేసు ప్రభుదే నిజమైన దేవుడని తెలుసు? హల్లెలూయా. ఎంతమంది వచ్చి ఆయన నా కొరకు మరణించని ఒప్పుకుంటారు? ఎంతమంది ఆయన్ని నమ్మితే నాకు రక్షణ ఉంది, నాకు పరలోక రాజ్యంలో స్థానం ఉందని ఒప్పుకుంటారు? హల్లెలూయా. ఆయనలో ఉండే నాకు, ఆయనలో ఉండే ప్రతిఫలాలు, ఆశీర్వాదాలు నాకు వస్తాయని నేను నమ్ముతారా? నమ్ముతారు. అప్పుడు నమ్మిండే మీకు దేవుడు ఇస్తాదా ఉంటాడు. యేసు ప్రభు అంటాడు,
మీరు అడిగేదానికన్నాను అనుకునేదానికన్నాను ఎక్స్ట్రానే నేను ఇస్తాను. అప్పుడు మళ్ళా నేను దాన్ని చెప్పేకేముంది, రాబోయే సంగతుల్ని చెప్పాలి. యేసు ప్రభు దేని గురించి అయితే చెప్పానో మత్తయి 24 మీరు చదివితే ఈ సంగతుల గురించి చెప్పిండాడు. పరిశుద్ధాత్మ పని ఏమంటే నేను చెప్పిన ఆ విషయాల్ని మీకు జ్ఞాపకం చేసేద్దా ఆయన ఒక పని. ఇది పరిశుద్ధాత్మ నిండిన సభ కాబట్టి యేసు ప్రభు దేన్నైతే నేర్పించనో దాన్ని మీకు నేర్పియాల్సిన కట్టాయ ఆవశ్యకత ఇక్కడ ఉంది. ఆశీర్వాదం గురించి ఎందుకు మాట్లాడలేదు, మీ దగ్గర ఉంది ఆశీర్వాదం, మళ్ళీ నేనేం మాట్లాడేది. హల్లెలూయా. మీరంతా ఆశీర్వదింపబడిన జనాలు. ఎంతమందికి మీరు అడిగిన వెంటనే దేవుడు విడుదల ఇస్తున్నాడు. మీ ప్రార్థనలోనే మీకు విడుదల ఇస్తున్నాడా? మీ ఇంట్లో ఆహారం లేకపోతే మీరు ప్రార్థన చేసిన వెంటనే ఎట్లా ఒకటి వస్తుందే. మీరు అప్పటికన్నా ఇప్పటికి బాగుంటారా? అప్పుడు నేను చెప్పుకోకుండా మీరు బాగుంటారంటే మీరు ఆశీర్వదింపబడిన జనాలు. కానీ మీకు తెలియని విషయాల్ని దా నేర్పియాలి, తెలిసిండే విషయాల్ని నేనేం నేర్పించే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీరు దేవుని పెట్టి, మీరు దేవుని సంతానం, మిమ్మల్ని దేవుడు చెయ్యట్లేదు. హల్లెలూయా. నేను ఇప్పటికీ చెప్తాను, నేను ఎన్నోసార్లు ఐసీయూలోకి పోయేసి వచ్చిన, ఎన్నోసార్లు ప్రాణం ఎడ్జ్ లేకపోయి బాయ్ చెప్పేసి వచ్చినాను. హల్లెలూయా. ఎందుకు అంటే నాకని దేవుడు ఒక రోజు పెట్టిండాడు. ఆ రోజు వరకు, ఆ టైం వరకు నేను ఆశీర్వాదంగా ఉంటాను. అదిదా నా విశ్వాసం. దాన్ని చెప్పాల్సిన ఆవశ్యకత నాకు లేదు. కానీ దేవుడు ఎట్లంతా క్రియేట్ చేసే, దేవుడు ఎట్లయితే మనకి ఈ సూచనల్ని పెట్టిండాడు, ఇవంతా నేర్పించాల్సిన ఆవశ్యకత ఈ సభకి ఉంది. హల్లెలూయా. సో మీరు ఈ విషయాలు వినండి, మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Praise him, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Deva stotram, 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 stotram. Yeshua stotram, stotram. Sajivudavaina Yesaya ninna saintina nivariki sahayudavai tupti పరిచితివే
ప్రభువా తండ్రి శ్రేణి పరిశుద్ధనామానికి స్తోత్రం. తండ్రి చేయించిన గుర్రం పైన వచ్చే దేవా, ఆ రోజు తండ్రి తెల్లని గుర్రముతో నువ్వు కనపడి ఎట్లా నువ్వు యోహాను చేత ప్రభువా అది రాపిచ్చి నువ్వుదా జయశాలి అని రాపిస్తేవో తండ్రి, అదే తెల్లని గుర్రంతో తిరిగి వస్తావని తండ్రి అదే వాక్యంలో చెప్పబడింది తండ్రి. మీరు రాకడ కొరకు మేము కాసుకొని ఉన్నాం తండ్రి. మమ్మల్ని తండ్రి దినము తండ్రి పరిశుద్ధపరచండి, శుద్ధీకరించండి, మీ రక్తంతో కడగండి. ఎట్లయినా ఏమైనా తండ్రి మీరు రాకడలో మేము కనపడాలి. దాని కొరకు ప్రయాసపడే సహాయం చేయండి. దానికి కావాల్సిన అన్ని జ్ఞానాన్ని దయచేయండి, అభిషేకాన్ని దయచేయండి. మీ తండ్రి యేసువే పరిశుద్ధమైన నామంలో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరిని నేను ఆశీర్వదించి దీవిస్తున్నాను. తిరిగి వెళ్ళేటప్పుడు తండ్రి దేవ భయభక్తితో జీవించే ఆ యొక్క గుణాలని దయచేసి మీ నామాన్ని వాళ్ళ ఇంట్లో ఆశీర్వాదంగా మార్చి హెచ్చించి కాపాడమని యేసు ప్రభు నామంలో పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ తలంచుకుని దేవునికి ఆశీర్వాదాలు తీసుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం, ఐక్యం, సమాధానం మనందరితో పాటు దేవునికి రాకడి వరకు ఉండగాక. ఆమేన్. అందరు చెప్తామా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధనామం సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారములలో దేని మరో. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.